మారుతోంది కదా, ప్రపంచంలో అదే చూస్తున్నాం. అమ్మేవాడు ఒకడు ఉంటాడు, కొనుక్కునేవాడు ఒకడు ఉంటాడు. మా కళ్ళ ముందు వ్యాపారం జరుగుతుంది. కానీ గవర్నమెంట్స్ బాధ్యత గల వాళ్ళని అమ్ముకున్నారు. వాళ్ళు చేసేది ఇదే కదా, ఆల్రెడీ అమ్ముడుపోయారు. ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల, రైతుల, ప్రజలకి దెబ్బ నిదానంగా కొడుతూ చేస్తున్నారు. ఇది మా కంటి ముందు కనిపిస్తోంది. దానికోసమే పోరాటాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఒక కార్మికుడు బాగుండాలి కదా, సమాజం బాగుండాలి. బట్ మా కళ్ళ ముందే ప్రైవేట్గా. రీసెంట్గా ఎయిర్పోర్ట్ ఫియాస్కో చూడండి. మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల కింద చూస్తే ఇద్దరే పెద్దోళ్ళు అయ్యారు. అంటే మొనోపొలి, డ్యూఓపొలి అంటాం. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు, ఈ సర్కారాల గవర్నమెంట్స్ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్కి అమ్ముడుపోతారు. ఆ తర్వాత వాళ్ళు కార్మికులు ఎక్కడ ఉంటారు అక్కడ, రైతులు ఎక్కడ ఉంటారు అక్కడ. ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇదొక అరణ్య రోధనమే. కోర్టులు, కేసులు అంటారు, తెలియదాకా టైం అవుద్ది. అంటే ఓపికని పరీక్షిస్తున్నారు. ప్రజల, కార్మికుల ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. మనం మీడియా అయిన మీరు, మనలాంటి వాళ్ళు కంటిన్యూస్గా పోరాడడమే దీనికి ఒకే ఆన్సర్. ఎప్పటి నుంచి చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ జరగదని చెప్తూనే ఇంటర్నల్ గా మొత్తం ప్రైవేటీకరణ అయిపోతూ ఉంది, కనిపిస్తూ ఉంది. ప్యాకేజీలు అంటారు, ఇంకేదో అంటారు కదా, అది కళ్ళ ముందే కనిపిస్తుంది. అంటే అదే అది మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని రోజులు చూస్తూ ఉంటామని కదా. నిరంతరమైన పోరాటమే, ప్రశ్నించడమే దీనికి ఒకే దారి. ఎందుకంటే ఇవాళ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. గెలిచిన వాళ్ళు పని చేయాలి. వాళ్ళు మార్చారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మేము పనులు చేస్తున్నాం. ఇది మారేదాకా, ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం సాగుతుంది. స్టేట్ అయినా సెంట్రల్ అయినా ప్రశ్నిస్తున్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు. దీని మీద ఏంటి సార్? వాళ్ళు వేరే దారి లేదు కదా వాళ్ళకి. ప్రశ్నించే గొంతులు వద్దు వాళ్ళకి, ప్రశ్నించే గొంతులు వద్దు. ఎవడు ప్రశ్నించినా అదే సర్వాధికారం వేరే వేరే రూపంలో ఉంటుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా, అప్పుడు సెంటరు స్టేటు వేరే వేరేగా ఉండేది. ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతే, అందుకే అమ్ముడుపోయిన వాళ్ళ గురించి మాట్లాడాను నేను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు సార్. ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులకి మీరు ఆలోచించండి సార్. ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నామని. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏలడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుద్ది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే, యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఒక గన్ను తన పాటు తను ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందో దానివల్ల, ఇది మనం ఆలోచించాలి. చూసుకుంటే రాజేపేట సమస్య పైన పోరాటం చేసినటువంటి అప్పలరాజు అనే వ్యక్తి పైన 11 కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఉమర్ ఖాలిద్ 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. స్టాన్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు. ఏముంది ఇవాళ ఒక విచారణ కూడా. గౌరీ లంకేష్ని చంపిన వాళ్ళు బెయిల్ మీద బయట వచ్చారు. ఉన్నావు రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు. కనిపిస్తోంది కదా మనకి వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ. అందుకే వాళ్ళ ఇంతకుముందు సర్కారాల గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ని చేతుల్లో పెట్టుకునేది. సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు. ఇంటికి పోలీసు వచ్చాడంట, ఏమైందో, పోలీస్ స్టేషన్ ఏంటో అని. అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం, కోర్టు ఉంది చూసుకుంటామని. కోర్టు ఉందో ముందు చూసుకుంటే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు కోర్టు కూడా లేదు కదా చేతుల్లో, అంతే కదా. సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి, ఎన్ని రోజులు మనం సైలెంట్గా ఉంటాం. ఆఖరికి దెబ్బ మనకి, ప్రజలకి. ఎవరు మెజారిటీ, ఎవరు పర్మనెంట్, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళ కదా. సెంట్రల్లో మోడీ అవలంబిస్తున్న విధానాలు అసలు ఎవరి కోసం అనుకోవాలి? మీరే అన్నారు ఆ ఇద్దరు అని. ఇద్దరి కోసం నడుస్తుందా, ప్రజలకు మేలు చేయడం కోసమా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసిన ఆన్సర్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అందరికీ అన్నీ తెలుసు. మహాప్రభు గురించి అందరికీ అన్నీ తెలుసు.
అంతే కదా? సార్ ఇండిపెండెంట్ మీడియా అది మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈ రెండింటి ప్రభుత్వాలు ప్రశ్నించడంలో ఏ స్థాయిలో ఉందని మీరు అనిపిస్తుంది? మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా, సిగ్గులేక. ఎంత పెద్ద పాపం చేస్తున్నారు. ఎవరి కోసం మాట్లాడి ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది, ఏమొస్తుంది? హిందూ ముస్లిం వస్తుంది, మతీయవాదం వస్తుంది. మంచిది గొంతు లెత్తే ధ్వనులు మీడియాలో వస్తారా? కళ్ళ ముందే కదా. అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలైనా కొంచెం మాట్లాడుతున్నాయి. దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా. బట్ ఒకటి సత్యాన్ని ఎవరు ఆపలేరు. అది నిరంతరంగా పోరాటం ఒకటే మనకు తెలుసు. మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి, మంచిదవుతున్న అవసరం లేదు. మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది. వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత? కొంచెమైనా ప్రజలు, మీడియా, మీ మధ్యలో మీకే తెలుసు. మీ ఓనర్స్ ఎవరు పంపించేటప్పుడు పంపిస్తారు కదా ఎలాంటి ప్రశ్న. ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, కొంచెం ఇరికించండి అని. మీరేం చేస్తారు? జీవనోపాయం సార్, మీరంటే చాలా ఇష్టం, బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా అని ఉంటాం. మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్తో మీరే ప్రింట్ చేస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, జనాలకి అర్థమవుతుంది. అది నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల, భయపడకుండా ఉండడం వల్ల, ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల, ఇలాంటి సిఐటియులు ఇలాంటివి ఉండవు. రీసెంట్గా బెంగళూరులో, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1700 acres ల్యాండ్ని, ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ని ఏదో కారిడార్ తీసుకోవాలంటే మనం పోరాటం చేసాం. అప్పుడు రైతు సంఘ వాళ్ళు, సిఐటి వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకొని వదిలేసింది. అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే పీపుల్ విల్ కమ్ అని. సార్, విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే మంచిది కాదు కదా, మీకు తెలుసు కదండి. ప్రకాష్ రాజ్ గారు నోటి నుంచే రావాలా అది? చెప్తే కొంతమందికి వెళ్తుంది. చెప్పాను కదా, మీరు విన్నారు, నేను నవ్వాను, అందరికి తెలుసు అన్నాను. Even the Indian film industry of late has been generating propaganda films like Kashmir Files, Kerala Story. దాన్ని ఫైల్స్ అంటాను నేను, ఫైల్స్ అన్నాను. Yeah, Kashmir Files, Kerala Story, and now the Dhurandhar. So, what do you think about this kind of propaganda? థింక్ ఏంటంటే, మేము మీడియా అమ్ముకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు. అండ్ చాలా సినిమా దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు. సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు ఇట్. దీన్ని చాలా 4 సంవత్సరాల ముందే చెప్పారు. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ అంటారు. ఇంకా దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేదు, దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా ఆయన. కేరళ ఫైల్స్ చూడండి అంటారు. ఆయనకి సినిమా వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా, అందులో చెప్తారు కదా. ఇప్పుడు హిందూ ముస్లిం అదే కావాల్సింది ఆడికి. మీకు చాలా ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి, జెనోఫోబియా అని. అంటే మన ఊరికి ఎవడైనా అపరిచితుడో ఆగంతుకుడో వస్తే కొంచెం సంశయంగా చూస్తాం. వీళ్ళు వాడుకుంటారు. ఫస్ట్ మనల్ని విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు. దాన్ని భయంగా మార్చాలి కదా, దాన్ని ద్వేషంగా మార్చాలి కదా. దాన్ని కోముదంగలో, రేప్సో, కొట్టడమో స్టార్ట్ చేసి మనం ఎదురు కొట్టుకునేలా చేస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. సో ఈ ఫిల్మ్ వస్తున్నాయి అనేది చాలా వాస్తవం. అండ్ నేను దేన్ని బ్యాన్ చేయనని చెప్పను. లెట్ ద పీపుల్ సీ. బ్యాన్ చేయడంలో ఏముంది? పీపుల్ చూడండి, మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీడ్ చేస్తున్నారు మన బ్రెయిన్లో, ఏం ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్, బట్ 90% ఊరికే చూస్తున్నారు, సినిమాని చూస్తున్నారు. బట్ దాని వెనక ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని ఎలా వేయాలి? సో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళతో గొడవ పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు సర్వైవ్. ఒక కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయంని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి. మీరు ఎప్పుడు రియలైజ్ అవుతాం దాన్ని? మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా? యువకుల గురించి మాట్లాడుతున్నారా? మనకి నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా? గుణాల గురించి మాట్లాడుతున్నారా? ఆర్ వి హ్యాపీ యాజ్ అ నేషన్? ఆర్ వి అర్నింగ్? కొంచెం మనకి ఎలా అంటే, ఈ కప్పు ఉంది కదా, కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే ఇప్పుడు కోల్డ్ వాటర్ ఉంటుంది, వేడి నీళ్ళు వేస్తే చంపేస్తుంది. ఇది పెట్టే తర్వాత కింద నిప్పు పెడతారు వాళ్ళు. ఇది అలవాటు అవుతూ వెళ్తుంది. ఏదో ఒక పాయింట్లో భరించలేదు. మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు.
బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలిని నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పటిదాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళ కాదు, వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదో అప్పుడు దాకా ఇలా ఉండి జరుగుతుంది.